ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఎలక్షన్ కమిషన్ను ఉపయోగించుకుని కూటమికి తనకు సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని పూర్తి చేసుకునేటటువంటి స్ట్రాటజీలు అన్నీ వర్కౌట్ అవుతున్నాయా? కూటమికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందో దానికంటే ముందు పదే పదే ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో అడ్మినిస్ట్రేషన్ ఉండదు. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనేటటువంటి మాట వీటి కోసమనే మాట్లాడినట్టుగా మనం భావించాలా? ఒక్కసారి కనుక మనం వివరాల్లో కనుక వెళితే లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అప్పటిదాకా ఏ రకమైనటువంటి పసుపు కుంకుమ అనేటటువంటి స్కీమ్ లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడికి పసుపు కుంకుమ అనేటటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చి దాదాపు 14,000 కోట్ల రూపాయలు పప్పులు బెల్లాల్లా పంచిపెట్టినటువంటి ఆ సంఘటన ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి యొక్క మనసుల్లోనూ గుండెల్లోనూ అదే రకంగా మెదడుల్లోనూ అంతా కూడా స్టోర్ అయి ఉంది ఇప్పటిదాకా కూడా. సో పసుపు కుంకుమ అనేటటువంటి స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడికి ఏ ప్రయోజనం కలగకపోయినా అటువంటి డైరెక్ట్గా పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ పథకానికి అనుమతి ఇచ్చినటువంటి ఎన్నికల సంఘం ఈ రోజున న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ వరదల వలన కానీ నష్టపోయినటువంటి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అనేటటువంటిది రేపు మళ్ళీ సీజన్ మొదలయ్యే లోపల సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా చేస్తామని అనుమతి కోరుతూ స్క్రీనింగ్ కమిటీ కానీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం కానీ దానికి నో అని చెప్పడం చూస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకు ఒక పద్ధతి, అదే రకంగా కూటమి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కాబడినటువంటి ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రవర్తించేటటువంటి తీరు మరొక రకంగా ఉందని మనం చెప్పక తప్పదు. దాంతోపాటుగా పిల్లలందరూ కూడా చదువుకునేటటువంటి జగనన్న విద్యా దీవెన అనేటటువంటి దానికి అనేక ఫండ్స్ వాళ్ళ పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి తర్వాత వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్లో వారి యొక్క చదువు సజావుగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి అవకాశం లేకుండా వాళ్ళ దాన్ని కూడా అమలు చేయడానికి వీల్లేదు అనే మాట చెప్పారు. సో మనం కొంతకాలం క్రితం చూస్తే అవ్వా తాతలకు అదే రకంగా దివ్యాంగులందరికీ కూడా ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి వీల్లేదు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ప్లస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలో ఒక సంఘాన్ని ఏర్పరచుకుని దాని ద్వారా చేసినటువంటి కంప్లైంట్లకి ఎన్నికల సంఘం దానికి రియాక్ట్ అవుతూ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నది వారే. మళ్ళీ తిరిగి ఎన్నికల సంఘం పేరు చెప్తూ లేదు ఇంటికి ఇమ్మని చెప్పింది, కానీ వాలంటీర్లు మాత్రమే ఇవ్వడానికి వీల్లేదు అనేటటువంటి మాట మార్చిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ మీద అదే రకంగా జగనన్న విద్యా దీవెన మీద కూడా అదే రకంగా రియాక్ట్ అవుతాడా? కంప్లైంట్ చేసింది వాళ్ళే, ఇవ్వకుండా చేసింది వాళ్ళే, బట్ ఇవ్వమని చెప్తుంది వాళ్ళే. అంటే దెబ్బని వారే తగిలించాలి, ఆయింట్మెంట్ వారే పూయాలి అనేటటువంటి రీతిలో పేద ప్రజలందరికీ కూడా అదే రకంగా నడవలేనటువంటి వాళ్ళు ఏజ్ పైబడినటువంటి వారి యొక్క ముదిసెల వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి భారతీయ జనతా పార్టీని కూటమిలో పెట్టుకుని వారు చేస్తున్న పనులివే. సో సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది పంజరంలోని రామచిలుక, అది కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలే పలుకుతోంది, వారు చెప్పినట్లుగానే పాడుతోంది అనేటువంటి మాటలు స్వయంగా చెప్పారు. సో ఇవాళ ఈడీలు కానీ సిబిఐలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉండేటటువంటి ఆర్గాన్స్ కానీ మిగిలిపోయినాయి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీకి ఏ రకంగా అనుమతి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అనుమతి ఇవ్వలేదు? సో దీనికి ఆవేదన చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కనీసం ఎన్నికలైనా సజావుగా జరుగుతాయా అనేటటువంటి అనుమానాన్ని వెలిపుచ్చారు. సరే, తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా కూడా ఆయన నిర్వేదంగా ఓటమిని ఒప్పుకున్నట్టే మాట్లాడారు అనేటటువంటిది. ఇవాళ అమిత్ షా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర హోంశాఖ మార్చులుగా ఎప్పుడైతే ఎంటర్ అయినారో, ఎప్పుడైతే విజిట్ చేసినారో అదే రోజున డీజీపీని తప్పించారు. అదే రకంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ అనకాపల్లి రాజమండ్రి వచ్చినప్పుడు కొంతమంది అధికారుల మీద వేటు వేశారు. అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ లాంటి పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటివి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను ఆపేస్తున్నారు.
ఇవాళ ఎన్నికల సంఘం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల ఇచ్చిన కంప్లైంట్స్కి మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ అనరానటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడితే ఇక్కడ కేసీఆర్ గారికి అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉపయోగించినటువంటి పదజాలం అది సరైనటువంటిది కాదు అని చెప్పి నమ్మినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటలు వారు ప్రచారం చేసుకోకుండా అడ్డుపడితే అదే మాటలు అటువంటి మాటలే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానికి ఏదో ఒక హెచ్చరికతో విడిచిపెట్టడం అనేటటువంటిది ప్రత్యక్షంగా వారికి కేంద్ర ఎన్నికల సంఘం వెన్నుదన్నుగా ఉంది అనేటటువంటి తప్పనిసరి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరుత్సాహపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒక 4 రోజుల క్రితం ఎవరైతే లబ్ధిదారులుగా దీనిలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ ఫలితాన్ని అనుభవించినారో ఆ లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపైనర్లు అనేటటువంటి మాట చెప్పంగానే మొట్టమొదటి రోజునే 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవటం అనేటటువంటిది ఎప్పుడు మనం వెళ్ళలేదు. అటువంటిది 2-3 రోజుల సమయంలో ఇవాళ వారు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్ ఎంత అనంటే 41 లక్షల మంది లబ్ధిదారులందరూ కూడా వైసీపీ పార్టీ తరఫున క్యాన్వాస్ చేయడానికి స్టార్ క్యాంపైనర్లుగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారనేటటువంటిది వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ రూపంలో ఎన్నికల దరిదాపులు వచ్చేటప్పటికి అంటే రేపు 12వ తేదీ వచ్చే నాటికి కనీసం 1 కోటి మంది దానిలో ఎన్రోల్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. సో 1 కోటి మంది క్యాన్వాస్ చేస్తుంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొక 1 కోటి మందిని మాత్రమే వారు మొబిలైజ్ చేయాలి. అంటే ఒక్కొక్క స్టార్ క్యాంపైనరు ఇంకొక లబ్ధిదారులను కనుక వారు మేనేజ్ చేసి పోలింగ్ బూత్ వరకు వచ్చి వైసీపీ పార్టీకి వచ్చేటట్టుగా కనుక వారు చేస్తే 2 కోట్ల పైబడి ఏదైతే ఓట్లు సంపాదిస్తారో అప్పుడు 175కి 175 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒక పక్క ఎన్నికల సంఘం చేసేటటువంటి బయాస్డ్ డెసిషన్స్, మరొక పక్క చంద్రబాబు నాయుడు కూటమి అందరూ కలిపి ఉపయోగించేటటువంటి భాష, వారు చేసేటటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ ఉన్నా కూడా లక్షల సంఖ్యలో స్టార్ క్యాంపైనర్లుగా లబ్ధిదారులు జాయిన్ అవ్వటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగాను అభినందించే విషయంగాను ఉండాలి. సో ఈ రూపంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మేమే 175కి 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు విన్ అయి తీరుతామనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి లబ్ధిదారుల యొక్క అభిమతం ఏదైతే ఉందో వైసీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్ల, అదే రకంగా పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి అనేక మంది ఉద్యోగస్తుల పట్ల వారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చేసినటువంటి ఇన్సూరెన్సెస్ ఎక్కడా లేవు. ఇవాళ చాలా ప్రబలంగా వినిపిస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కనీసం 10వ తేదీనైనా మాకు జీతాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు కావని తెలిసినా కూడా ఆ హామీలు కనుక అమలైన సందర్భంలో నెల రోజుల లోపల ఎప్పుడు కూడా జీతాలు వచ్చేటటువంటి అవకాశం లేదని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. అదే రకంగా వారు ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించమంటున్నారో ఈ ఖర్చులు పెట్టి అంటే సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నార్మల్గా పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ కాకుండా మిగతా ఎక్స్పెండిచర్ దానికి అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులన్నీ కూడా, ఏ రకంగా ఖర్చు పెడతారు, చివరికి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వరనేటటువంటిది వారి యొక్క మనసుల్లో ఉంది. అందుకని వాళ్ళ బాహాటంగానే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అందరూ కూడా బాహాటంగానే మాట్లాడుతున్నారు, తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవాలనేటటువంటిది. సో ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపైనర్లుగా 41 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవటం, చంద్రబాబు నాయుడు అనేక అంశాల మీద కంప్లైంట్లు ఇవ్వటం, ఎన్నికల సంఘం కూడా వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని యథాతథంగా దాన్ని అమలుపరచడం చూస్తూ ఉంటే తప్పనిసరిగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు లబ్ధిదారులందరూ కూడా మరింత ఎలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పకనే తప్పదు.